ఆఫ్ఘనిస్తాన్తో జరగబోతున్న మొదటి టీ20కి ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. 14 నెలల తర్వాత టీంలోకి వస్తాడనుకున్న విరాట్ కోహ్లీ మొదటి టీ20కి పర్సనల్ రీజన్స్ కారణంగా దూరమైపోయాడు. అవును, విరాట్ కోహ్లీ మొదటి టీ20లో పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలియజేశాడు. ఇది మాత్రమే కాకుండా టీమిండియా తరపున ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని కూడా టోటల్గా క్లియర్ చేశాడు రాహుల్ ద్రావిడ్. రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పేశాడు రాహుల్ ద్రావిడ్. అయితే విరాట్ కోహ్లీ సెకండ్ మరియు థర్డ్ టీ20లకి అవైలబుల్లో ఉంటాడు. కేవలం మొదటి టీ20కి మాత్రమే దూరమయ్యాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే విరాట్ కోహ్లీ సెకండ్ మరియు థర్డ్ టీ20కి టీంలోకి వచ్చాక రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంది. అవును, ఒకవేళ విరాట్ కోహ్లీ దూరం కాకపోయి ఉంటే ఫస్ట్ టీ20కి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఆ కారణం చేతనే రాహుల్ ద్రావిడ్ క్లియర్ గా మెన్షన్ చేశాడు రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అని చెప్పి. అండ్ అంతేకాకుండా రాహుల్ ద్రావిడ్ ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ మీద వస్తున్న ఫేక్ న్యూస్ల పైన స్పందించాడు. కొంతమంది అండ్ కొన్ని వెబ్సైట్స్ ఏమని చెప్పాయి అంటే డిసిప్లినరీ యాక్షన్ కింద ఆ ఇద్దరిని టీంలో ఉంచుకోలేదు అని రాశాయి, చెప్పాయి. దీనిపైన రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ అదంతా ఫేక్ న్యూస్, ఎవరు దాన్ని నమ్మకండి. ఇషాన్ కిషన్ కి రెస్ట్ కావాలని అడిగాడు, అందుకే అతన్ని టీంలోకి సెలెక్ట్ చేయలేదు. ఇక మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చాము అంటే టీంలో చాలా మంది బ్యాట్స్మెన్స్ ఉండడం వల్ల అతన్ని మేము పక్కకు పెట్టాం, అంతే తప్ప డిసిప్లినరీ యాక్షన్స్ ఇలాంటివేమీ తీసుకోలేదు అని కన్ఫర్మ్ చేశాడు. ఇక మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో చెప్పేశాము, రషీద్ ఖాన్ ఈ టీ20 సిరీస్కి టోటల్గా రూల్ అవుట్ అయిపోయాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.